కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనంతపురం జిల్లా హంద్రీనీవా కాల్వ పనులపై హైడ్రామా ముగిసింది. టైం ప్లేస్ పెట్టుకుని చర్చలకు సవాళ్లు విసురుకున్న నేతలు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఫిక్స్ చేసిన ప్లేస్ కి రాని వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కాల్వ శ్రీనివాసులకు ఫోన్ చేశారు. జీడిపల్లి డ్యాం అనేది చర్చకు సరైన ప్లేస్ అని ఇక్కడికే రావాలని సూచించారు. అయితే మీకోసం ఇక్కడ ఏర్పాట్లు చేశామని మీరే రావాలంటూ బదులిచ్చారు కాల్వ. శివరామిరెడ్డి చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేసిన కాల్వ శ్రీనివాసులు కనీసం ఇప్పుడైనా చర్చకు రావాలని మరో గంట వేచి చూస్తానని చెప్పారు. అటు ఉరవకొండలోనే కూర్చున్నారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. ఉదయం నుంచి హంద్రీనీవాపై రాజకీయ రచ్చ నడిచింది. కాలువ పనులపై సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. అనంతపురం జిల్లా హంద్రీనీవా కాలువ పనులపై హైడ్రామా ముగిసింది. టైం ప్లేస్ పెట్టుకుని చర్చలకు సవాళ్లు విసురుకున్న నేతలు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఫిక్స్ చేసిన ప్లేస్ కి రాని వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కాల్వ శ్రీనివాసులకు ఫోన్ చేశారు. జీడిపల్లి డ్యాం అనేది చర్చకు సరైన ప్లేస్ అని ఇక్కడికే రావాలని సూచించారు. అయితే మీకోసం ఇక్కడ ఏర్పాట్లు చేశామని మీరే రావాలంటూ బదులిచ్చారు కాల్వ. శివరామిరెడ్డి చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేసిన కాల్వ శ్రీనివాసులు కనీసం ఇప్పుడైనా చర్చకు రావాలని మరో గంట వేచి చూస్తానని చెప్పారు. అటు ఉరవకొండలోనే కూర్చున్నారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. ఉదయం నుంచి కూడా హంద్రీనీవాపై రాజకీయ రచ్చ నడిచింది. కాలువ పనులపై సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. కాలువ గురించి చర్చించడానికి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు గారికి మీరు కాలువ శంకుస్థాపన జరిగినప్పటి నుంచి 25 వరకు చర్చ జరగాలి, అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఉరవకొండ నియోజకవర్గంలోనే ఈ హంద్రీనీవా పథకానికి అత్యంత కీలకమైన ప్రదేశమైన జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర బహిరంగ చర్చకు నేను వస్తున్నా శివరామిరెడ్డి, నువ్వు కూడా రమ్మని నేను ఆయన